బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ముద్దులగూడెం శ్రీ వివేకానంద స్కూల్ బస్ కాలువలో బోల్తపడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లాలో బస్ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఇప్పటికే ఏదైతే ఉదయం స్కూల్ కి వెళ్లిన విద్యార్థులు ఒక్కసారిగా బస్సు ప్రమాదంతో కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మొద్దులగూడెం వివేకానంద స్కూల్ కి సంబంధించినటువంటి వారంతా కూడా అది తిరుగు ప్రయాణాలు ఇంటికి వెళ్తున్నటువంటి విద్యార్థులు దాదాపుగా ఆ బస్సులో వివేకానంద స్కూల్ బస్సుకు సంబంధించి 107 మంది విద్యార్థులతో అయితే ఆ బస్సు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే బస్సు డ్రైవర్ అంటే మద్యం సేవించి ఉన్నాడని చెప్పేసి అయితే విద్యార్థులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే సుబ్బాయిగూడెం వద్దకు చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్పి కెనాల్ కి సంబంధించినటువంటి కాలువలో ఒక్కసారిగా పడిపోయింది, బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 30 మంది విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలైనట్లయితే తెలుస్తుంది. వీరందరినీ కూడా సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి, అటు విధంగా వేంసూరు ఆసుపత్రికి, అదేవిధంగా అక్కడే పక్కనే ఉన్నటువంటి చింతలపూడి హాస్పిటల్ కూడా తరలిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇక విద్యార్థుల పరిస్థితి ఆర్తనాదాలతో ఉన్నటువంటి చుట్టుపక్కల వారు ఒక్కసారిగా అక్కడ చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటికే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. బస్సులో పరిమితికి మించి విద్యార్థులను అంటే కుక్కి తీసుకుని వెళ్లడంతోనే అటు అదేవిధంగా బస్సు డ్రైవర్ ఏదైతే మద్యం సేవించి ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని అయితే తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇప్పటికే అక్కడ తల్లిదండ్రులు అదేవిధంగా చుట్టుపక్కల విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతం ఆకారాలతో కూడా కొంత ఇబ్బందులుగా ఉన్న పరిస్థితి కనిపడి వెంబటే అక్కడ స్థానికులు ఏదైతే 108 సహాయంతో విద్యార్థులను అయితే శతగాతులైనటువంటి విద్యార్థులను అటు సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి, అదేవిధంగా స్థానిక ఆసుపత్రికి కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో 30 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వారందరినీ కూడా అటు ఏదైతే చింతలపూడి అదేవిధంగా ఏరియా ఆసుపత్రికి అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తం ఏదైతే స్కూల్ యాజమాన్యం ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడంతో వారంతా కొంత ఆందోళన చెందుతున్నారు. స్కూల్ కు సంబంధించి ఏదైతే దాదాపుగా ఆ చుట్టుపక్కల ముద్దులగూడెం చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 30-40 ఊర్ల నుంచి కూడా విద్యార్థులను అయితే ఈ బస్సుల ద్వారా తరలిస్తారు. ఈ స్కూల్ కు వివేకానంద ముద్దులగూడెంలో ఉన్నటువంటి వివేకానంద స్కూల్ కి దాదాపుగా 10 బస్సులు ఉంటాయి. 10 బస్సులో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉందని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఈ బస్సులో 107 మందిని మించి కూడా విద్యార్థులు ఉండటం, అదే విధంగా ఒక్కసారిగా బస్సు తలకిందులు కావడంతో పిల్లలు ఒక్కసారిగా ఆహాకారాలు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉన్నది. ఇక ఇప్పటికే ఏదైతే పంటకల ఎన్ఎస్పి కెనాల్లో నీరు లేకపోవడంతో కూడా పెను ప్రమాదం తప్పింది ఏదైతే మనం చెప్పుకోవచ్చు. బస్సు పూర్తిగా తిరగలపడటం, అదే విధంగా పంట కాలంలోకి దూసుకెళ్లిపోయి తిరగలపడడంతో విద్యార్థులు అయితే తలకిందులైన పరిస్థితి కనిపింది. చాలా మందికి అటు కాళ్ళు చేతులు విరగడంతో వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే చుట్టుపక్కల వారు వెంబటే అప్రమత్తమై వారందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆకారాలు కనిపిస్తున్నాయి. పోలీసులు అక్కడికి చేసి అంటే వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక స్కూల్ యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడంపై అటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత తీవ్రంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మౌనిక. Right, Upendra. Thank you.